భగవంతుడు గీతయందు చెప్పిన సారాంశమంతా లౌకిక ధర్మ ప్రబోధము. పారలౌకిక సాధన కొరకు ఏ ప్రకారంగా ఈ లోకంలో జీవిస్తే పరలోకంకు తాను అర్హుడవుతాడో దానిని సాధించటానికి కావలసిన నియమాలు, ఈ రెండింటినీ గురించి సమగ్ర దృష్టి కూలంకషంగా ఉన్నా లేకపోయినా దానిని గురించి సూక్ష్మంగానైనా తెలుసుకోవాలి. లౌకిక ధర్మాలను గురించి వివరంగా తెలుసుకోవాలి. ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏది కర్తవ్యమో, ఏది అకర్తవ్యమో తెలుసుకోవాలి. ధర్మార్థకామ మోక్షములను చెప్పి లౌకిక ధర్మములను చెప్పి అందులో అర్జునుని ప్రవేశపెట్టడము గీత యొక్క ఉద్దేశ్యము. అది పూర్వరంగమే. గీతోపదేశము యుద్ధరంగంలో జరిగిన తరువాత అర్జునుడు 30-35 సంవత్సరాలు రాజభోగంలో ఉన్నాడు. రజస్తమస్సులకు కూడా ఆవశ్యకతయున్న జీవన విధానాన్ని గడిపాడు. ఆనాడు చేసిన ధర్మ ప్రబోధమంతా లౌకిక ప్రవృత్తికి పనికి వచ్చింది, వివేకమును ఇచ్చింది. ఆ తర్వాత ఏం చేయాలో తెలుసుకోవడానికి ఆవశ్యకత ఉన్న మునివృత్తి వయస్సు వచ్చింది. అంటే సాధన ఏం చేయాలి, ఏం చేస్తే తపస్సు అవుతుంది, ఆత్మవిజ్ఞానం ఎలా కలుగుతుంది, ఇలాంటివన్నీ గ్రహించాలి. మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు వెళ్ళి అడిగాడు. శ్రీకృష్ణుడు అవతార పరిసమాప్తి చేసే దశ యందు ఉండటం వలన, రాజకీయమే జీవితంలో ఎక్కువగా చరించిన వ్యక్తి కావడం వల్ల అందులో నుండి తానే అంతర్ముఖుడై వైముఖ్యం చెంది ద్వారకలో ఏకాంతవాసం చేస్తూ ఉండగా చివరి రోజులలో తనకు అత్యంత ప్రియతరమైన శిష్యుడు, జన్మాంతర సంబంధం కలిగి ఉండి ఎవరినైతే ఆధారం చేసుకుని ధర్మప్రబోధం చేశాడో అట్టి అర్జునునికి మార్గోపదేశకుడుగా తానే ఉండవలసిన వాడు కాబట్టి ఉత్తరగీత ఉపదేశించాడు. అది ఆయన బాధ్యత, ఇతని అర్హత. కనుక పరమాత్మ యొక్క అనుగ్రహం కలగనిదే ఆధ్యాత్మిక సాధన ఫలవంతం కానేరదు. భగవంతుడే గురువైనా సాధన తప్పదు. సాధన ఫలవంతం కావలసినదే, దానికి ఆయన అనుగ్రహం కావాల్సిందే. శ్రీకృష్ణుడు 12 సంవత్సరములు ద్వారకలో ఏకాంతవాసిగానే ఉన్నాడు. ఎవరికీ దర్శనం కూడా ఇవ్వనట్లు పురాణాలలో కూడా ఉన్నది. తాను ఎత్తినది మానవ జన్మ, ప్రవర్తించినది మానవ ప్రవర్తన, చేసిన కర్మ అంతా మానవ కర్మ. సంగుడై చేశాడో నిస్సంగుడై చేశాడో అదంతా తన అంతరంగంలో దాగి ఉన్న రహస్యము. లోకానికి ఆదర్శంగా పనికి వచ్చేది కాదు. లోకానికి అంతఃకరణ ప్రవృత్తి తెలియదు, క్రియాకలాపములే తెలుస్తాయి. లోకానికి దారి చూపవచ్చిన భగవంతుడు కాబట్టి ఆయన అంతర్ముఖుడై తపస్సే చేశాడు. మునివృత్తిలో ఎవరైతే యోగంలో శరీరమును త్యజించి వెళ్ళిపోతారో వారు పరివ్రాజకత్వాన్ని పొందిన బ్రాహ్మణునికి తుల్యులవుతారు. ఇది యోగి అయినా ఎవరికైనా వర్తిస్తుంది. ఇటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎట్టి యోగమును పొందితే పరివ్రాజకత్వం పొందిన బ్రాహ్మణునితో సమానులవుతారో అట్టి యోగమును తనకు ప్రసాదించమని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగినట్లుగా ఉన్నది. ప్రతివాడు ఇదే కోరుకోతగిందని మన సాంప్రదాయం చెప్తున్నది. యోగము చేత, యోగఫలంగా వచ్చే జ్ఞానం చేత అట్టి స్థితి ప్రతి జీవనకు అర్హత ఉన్నదని చెప్పుతున్నది. కృష్ణుడు అర్జునునికి ఉత్తరగీత ఉపదేశించాడు. అష్టాంగ యోగము, యతి పూజ, త్యాగము, ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ చెప్పాడు. చివరకు ఏం చేస్తే మానవ శరీరం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాడో కృష్ణ భగవానుడు చెప్పాడు. యోగములో జరగబోయే రహస్యములను, అనుభూతులను చెప్పాడు. ఏ మహాఫలమైన తన బోధను మానవులకు ఇవ్వదలుచుకున్నాడో అట్టిదైన ఉత్తరగీతను చెప్తే కానీ ఆ సందేశం పూర్తి కాదు. దానిని పెట్టుకుని అర్జునునికి ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందా, ఎప్పుడు తన గతి ఏమిటని అడిగితే ఇచ్చిపోదామా అని సిద్ధంగా ఉన్నాడు. అర్జునుడు అలాగని అడిగిన తరువాత ఉత్తరగీతను ఇచ్చి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయాడు. ఓ అర్జున, నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి. ఆ పని ఒక వ్యక్తితో కబురు చేస్తాను. ఇప్పుడు వెళ్ళవలసింది అన్నాడు. తన తరువాత 5 రోజుల్లో ద్వారకంతా మునిగిపోతుంది. స్త్రీ జనమును తీసుకువెళ్ళి రక్షించు అని కబురు పంపాడు. అంతకుముందే సంజయుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. మానవులకు సాధనా రహస్యాన్ని,
బోధ చేయటానికి వచ్చిన మహావిష్ణువు తనకు ప్రియభక్తుడైన అర్జునుని ద్వారా ఆ రహస్యాన్ని మానవులకు ఉపదేశించి అవతారాన్ని పరిసమాప్తి చేసుకుని ఆ తర్వాత ఒక్క క్షణమైనా ఆగకుండా వెళ్ళిపోయాడు. ఈ సాధనా రహస్యం భగవంతుడే వచ్చి మనుష్యులకి చెప్పాలి అంటే అది ఎంత ఉత్కృష్టమైనదో, దాని అవసరం ఎంత ఉన్నదో, దానిని ఎంత శ్రద్ధతో స్వీకరించి మనం తెలుసుకోవాలో గ్రహించాలి. ఈ బోధ ఏ జన్మకు ఇవ్వబడిందో ఆ జన్మలోనే సాధన మొదలు పెట్టవలనని భగవంతుని ఆదేశము. అది ఉపేక్షించకూడదు. ఏ జన్మలో బోధ జరిగిందో ఆ జన్మలోనే మీరు బుద్ధులు కావాలి. తప్పక సాధన చేయవలసిందే. రేపో మాపో మొదలు పెట్టవలసిందే కానీ ఎంతో కాలం తర్వాత చేస్తానని అనుకోకూడదు. సాధనకు మనసు అడ్డు వస్తున్నదని అంటే మనస్సు ఇంద్రియములతో కలిసి చేసిన వ్యాపారములు అడ్డు వస్తున్నవి. దీనినే ఇంద్రియములు తపోభంగం చేయటమని కూడా అంటారు. ఈ ఇంద్రియాలన్నీ ప్రపంచమును నడుపటానికి వచ్చిన వస్తువులే కానీ నీవు కాదు. సాధనా విషయములను గురించి మాత్రమే ఉత్తరగీత చెప్తుంది. ఉత్తరగీత చదువుతున్నప్పుడు కృష్ణుడు అంతరంగంలో నిలబడి ఉండాలి. మనం వినాలి. సందేహములు లోపలే తొలగుతాయి. నా భాషలో పరిపుష్టి లేకపోవటం వల్ల మీ సందేహములు తొలగకపోతే మీ అంతఃకరణలో ఆ కృష్ణ భగవానుడే ఆ సందేహములను తొలగిస్తాడు. ధ్యాన నిష్టలో మిమ్మల్ని పరిపూర్ణులను చేసేది ఆయనయే. ఆయనే మీకు గురువు. ఉత్తరగీతలో బాగా అడిగినావు అనే ప్రశంసా వాక్యంతో బోధ మొదలుపెట్టినాడు. అదే భగవద్గీత ప్రారంభంలో అర్జునుడు ప్రశ్న వేస్తే కోప్పడి చివాట్లు పెట్టి తిరస్కార వాక్యములు చెప్పిన తరువాత బోధ చేసినాడు. అడిగేవారికి పరిపక్వ స్థితి వచ్చి ఉపదేశం పొందే అర్హత సంపాదించిన తరువాత అడిగితే ప్రశంస వస్తుంది. తత్వమును తెలుసుకుందామనే పృచ్ఛకుడు పరిపక్వ స్థితికి రావాలి. విశ్వరూప దర్శనం వలన అర్జునునకు ఆత్మజ్ఞానం కలగలేదు. ఆత్మజ్ఞానం కోరేవాడు సగుణ దర్శనమును కోరడు. ఒకవేళ ఆనందమును పొందినా ఆ ఆనందం దుఃఖమునకే కారణమవుతుంది. విశ్వరూపం చూడటంలో తన అల్పత్వాన్ని పోగొట్టుకొనవచ్చును, లేదా తాను విశ్వాత్ముడననే భావన కలుగవచ్చును. అంటే అతి చిన్నవాడైనా అయిపోవాలి, లేదా అతి పెద్దవాడైనా అయిపోవాలి. మధ్యస్థితి మాత్రమే దుఃఖహేతువు. కనుక అర్జునునకు విశ్వరూప దర్శనం ఇచ్చినాడే కానీ ఇంకా ఆత్మవస్తువు యొక్క పరిజ్ఞానం మిగిలే ఉన్నది. విశ్వరూప దర్శనం కలిగితే ఏకాగ్రతతో కూర్చుంటామని అనుకొనవచ్చును. కానీ అలా ఏమీ జరగదు. విపరీతంగా క్రియాకారికత్వం పెరిగిపోతుంది. ప్రపంచంలో ఏదైనా చేయవచ్చును. నాకు సాక్షాత్కారం అయింది, ఇతరులకు కూడా చూపెడతాను, తనను పూజిస్తే మోక్షం కలుగుతుంది అని ఇంకా ఏదేదో అనవచ్చును. దుర్యోధనాదులకు కూడా విశ్వరూపమును చూపించినాడు. వారికేమీ బుద్ధి రాలేదు. గ్రుడ్డివాడైన ధృతరాష్ట్రునికి కూడా చూపించినాడు. కృష్ణుడు ఉత్తరగీత యందు అర్జునునకు హృత్పద్మమందలి తత్వమును ధ్యానం చేయటం చెప్పినాడు. అదే పరశివతత్వము. పతంజలి మహర్షి కూడా తన యోగశాస్త్రమందు చెప్పినదే అయినా శ్రీకృష్ణుడు అంతకుముందే కలియుగ ఆరంభమందు ఉత్తరగీతలో చెప్పినాడు. పతంజలి యోగ మార్గమునకు కర్తకాడు. అంతకు పూర్వమే మహర్షులంతా ఈ విధానంగానే తపస్సులు చేసినారు. ఈ ధ్యాన విధానమునకు ముందు ముఖ్యంగా 2 విషయాలు చెప్పినాడు. ఒకటి గతకామానాం అంటే కోరికలన్నీ ఉడిగిపోయిన తరువాత అని. రెండవది శరీరిణీనాం అజస్యాంతం అంటే దేహాత్మభావన రాహిత్యము. ఇది సిద్ధించటానికై 24 గంటలు తన ధ్యేయమందు ధ్యాస కలిగి ఉండవలనని, ధ్యానములో కొంతకాలమైన ఆత్మనిష్టతో ఉండవలనని చెప్పినాడు. అలా ఉండగలిగితే ప్రపంచమందలి అన్ని విషయాలు బాహ్యమందే ఉండిపోయి అంతరంగమందు లోతుగా అంతర్వాహినిగా ఆ ధ్యాసయందు ఉండటం చేత ప్రపంచమందలి ఏ విషయమూ కూడా ఫలోన్ముఖమై అతనిని బంధింపజాలవు. ఉత్తరగీత యందు ఇది చెప్పటానికి కారణము కృష్ణుడే
దానికి సరి అయిన ఉదాహరణ. శ్రీకృష్ణునికి దేహాత్మభావన లేని దేహభావనే ఉన్నది. అతడు ఒక్క క్షణమైన దేహాత్మభావన అన్నది లేకుండా సమస్త శరీరగత కార్యములలో పూర్తిగా నిమగ్నుడై అతి సమర్థతతో నిర్వహించినాడు. అందుకే ఆయన యోగేశ్వరుడు.